పాత కక్షలోనండి బ్రో కొంచెం మాట్లాడదాం రండి అని చెప్పేసాడు. పక్కకు తీసుకెళ్ళి ఆ హెబ్రోన్ని దాటించి కత్తితో పొడిచి అతన్ని చంపేస్తాడు. దావీదు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఎంత అవివేకంగా, ఇంకొంచెం ఉంటే హెబ్రోన్లోనికి, ఇంకొక అడుగు వేసుంటే హెబ్రోన్లో అడుగు పెట్టుండేవాడి, నీకే ప్రమాదం జరుగుండేది కాదు, నీచుడు ఒకడు చనిపోయినట్లు చనిపోయావే అని దుఃఖపడ్డాడు. పిల్లరా, సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు మనల్ని సహవాసానికి దూరంగా తీసుకెళ్తే వినాలి, సాతానుగాడు మనల్ని చంపడానికి ముందు ఏం చేస్తాడు తెలుసా అండి? సహవాసానికి దూరంగా తీసుకెళ్తాడు. అంతేక వెంటనే నువ్వు గుర్తుపట్టాలి, యోవాబు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అందరూ ఓల్ నైట్ ప్రేయర్లో ఉంటే నిన్ను పక్కకు తీసుకెళ్తున్నాడంటే నిన్ను చంపడానికి, మానసికంగా చంపడానికి, ఆత్మీయంగా నీకు చంపడం. దేవుని ప్రజలందరూ ఇక్కడ ప్రార్థనలో ఉంటే హెబ్రోన్ దాటి అవతలకు వెళ్ళి ఏం పని నీకు?